స్వామి వివేకానంద యువకులను ఉద్దేశిస్తూ భగవద్గీత పఠనం కంటే కూడా ఎవరైతే ఫుట్బాల్ ఎక్కువ ఆడతారో వాళ్ళు స్వర్గాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉంటారని చెప్తారు. ఆయన ఉద్దేశం ఏమంటే ఎవరైతే మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారో భగవద్గీతలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. ఎవరైతే మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారో వాళ్ళు భగవద్గీతలో ఉన్న సత్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పడం స్వామి వివేకానంద ఉద్దేశం. ఇదెందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో ఒక సర్వే నిర్వహించారు. ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ రీసెర్చ్‌లో ఏం తేలిందంటే భారతదేశంలో అత్యధిక మరణాలు లైఫ్ స్టైల్ వల్ల వస్తుందని చెప్తుంది. అంటే ప్రతి 10 మందిలో 7 మంది లైఫ్ స్టైల్ అంటే అలవాట్ల వల్ల మరణాలు వస్తున్నాయని చెప్పారు. ఈ అలవాట్ల వల్ల వచ్చే మరణాల్లో మొదటిది ఏమంటే హార్ట్ ఇష్యూ, సెకండ్ లంగ్స్ ఇష్యూ, థర్డ్ వచ్చి డయాబెటిస్, ఫోర్త్ వచ్చి క్యాన్సర్. అంటే ఈ ఐసీఎంఆర్ చెప్పే కారణాలు ఏమంటే మొదటిది శారీరక శ్రమ లేకపోవడం, రెండవది సరైన ఆహారం తీసుకోకపోవడం, మూడోది మానసికంగా ఎక్కువ స్ట్రెస్‌కి గురవ్వడం అని చెప్తుంది. ఈ చెప్పిన తర్వాత మనందరికీ కూడా ఇప్పుడు తెలుసు. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా డయాబెటిస్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇది కారణం ఏమంటే ఫిజికల్‌గా శారీరక శ్రమ లేకపోవడం. దానికోసమే మనం చేయాల్సింది ఏమంటే ఫిజికల్ యాక్టివిటీస్ యోగా కానీ, జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏదో ఒక యాక్టివిటీస్ మన లైఫ్‌లో ఉండాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఉపయోగం ఏమంటే మొదటిగా మనకు డోపమైన్ అండ్ సెరోటోనిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది హ్యాపీ హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటాం. చాలా ఉత్సాహం ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే చాలా ఉత్సాహంగా చేస్తాం. తర్వాత ఏమంటే న్యూరో కెమికల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఏమంటే మన కొత్త న్యూరాన్స్ ఏర్పడడానికి, ఆల్రెడీ ఉన్న న్యూరాన్స్‌ని స్ట్రాంగ్ చేయడానికి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూరో కెమికల్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తామో ఇవి ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మనం కొత్త లెర్నింగ్స్ ఏమైనా నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత వెయిట్ లాస్ అవ్వడమే కాదు, మన నెగెటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్‌లోకి వస్తాం. ఇన్ని బెనిఫిట్స్ ఉంది. అంటే మనము డయాబెట్ 2ని కంట్రోల్ చేయొచ్చు. హార్ట్ అటాక్స్ రాకుండా ముందు జాగ్రత్త పడొచ్చు. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అంతా చూసిన తర్వాత అమెరికాలోనే నేపియర్ విల్లే అనే సెంట్రల్ హై స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ స్టూడెంట్స్ కోసం మొదటిగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్సర్సైజెస్ వల్ల అనేసి వాళ్ళకి ఫస్ట్ క్లాస్‌లోనే 0 హవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేవారు. ఇక్కడేమంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేసి చెమటలు పట్టిన తర్వాత మాత్రమే వాళ్ళకు సిలబస్‌ని చెప్పేవాళ్ళు. అలా చెప్పడం వల్ల మిగతా స్కూల్స్‌తో పోలిస్తే వీళ్ళకి మార్క్స్ రెట్టింపుగా వస్తుంది. మిగతా స్కూల్స్‌లో అధిక బరువు 30% ఉంటే యావరేజ్‌గా ఈ స్కూల్‌లో 3% మాత్రమే ఉన్నారు. కాబట్టి మన లైఫ్‌లో కూడా మొదటగా మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకోవాల్సింది ఏమంటే ఫిజికల్ యాక్టివిటీస్ యాడ్ చేయాలి. కాబట్టి అందరం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.